Yeah, the Gospel of Mark, it says that the angel asked the women to tell the Lord's disciples and Peter. శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పమని చెప్పబడింది. Yeah, both are similar verses, but in Mark, it says and Peter. రెండు కూడా దగ్గర దగ్గర వాక్యాలే, కానీ మార్కులో అయితే పేతురుతో కూడా అని చెప్పబడింది. So from this verse in Mark 16:7, whom did the Lord concentrate on? ఇక్కడ మార్కు 16:7లో యేసుప్రభు వారు ఎవరి మీద దృష్టి ఉంచారు? You see, John was the one whom Jesus loved. యోహాను అయితే యేసుప్రభు ప్రేమించిన శిష్యుడు. So it should say, go tell the disciples and John. అక్కడ ఏమని చెప్పబడి ఉండాలంటే శిష్యులతో పాటు మరి యోహానుతో చెప్పుడి అని చెప్పాలి. Thomas was another person who doubted the resurrection of the Lord, and so you can say, go tell the disciples and Thomas. ఇక్కడ తోమా అయితే అనుమానంగా ఉండేవాడు కాబట్టి శిష్యులతో చెప్పండి, అలానే తోమాకు చెప్పండి అని చెప్పాలి. But Jesus does not, the angel did not mention the best disciple or the most needy disciple. ఇక్కడ దేవదూత ఒక శ్రేష్టమైన శిష్యుణ్ణి లేదా ఒక అవసరమైన శిష్యుణ్ణి చెప్పలేదు. Yeah, he specifically mentioned Peter. ప్రత్యేకంగా పేతురు అని చెప్పబడింది. Why? ఎందుకని? What kind of person was Peter? పేతురు ఎలాంటి వ్యక్తి? In Matthew 26 verse 33, మత్తయి 26:23లో అయితే you see what it says. It says, Peter answered and said to Jesus, he says, if all will be stumbled because of you, I will never be stumbled. నిన్ను గురించి మనుషులందరూ అభ్యంతర పడతారేమో, కానీ నేనైతే అభ్యంతర పడను అని చెప్పారు. But what happened? కానీ ఏం జరిగింది? Peter committed a great sin. పేతురు ఒక గొప్ప పాపాన్ని చేశాడు. He denied the Lord. యేసు ప్రభు ఎవరో తెలియదు అన్నాడు. That is a very serious sin. అది చాలా తీవ్రమైన పాపం. According to Matthew 10:33, మత్తయి 10:33 వచనం ప్రకారం, Matthew 10:33, it says, whoever denies me before men, I will deny before my Father in heaven. That means God will not. మత్తయి 10:33లో మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనన్ను వారిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును అని ప్రభు చెప్పారు. So that means the Lord will not even own that person's name in front of God the Father. దాని అర్థం ఏంటంటే తండ్రి అయిన దేవుని ఎదుట ఆ వ్యక్తి ఎవరో నాకు తెలీదు, ఆ యొక్క వ్యక్తి నాకు సంబంధం లేదని చెప్తారు. So it was a very serious sin which Peter committed. కాబట్టి పేతురు చేసిన పాపం చాలా తీవ్రమైన పాపం. So now after he committed this sin, తను ఆ పాపం చేసిన తర్వాత what do you think was going on in the mind of Peter? పేతురు యొక్క మనసులో ఏం జరుగుతుంది, అతను ఏం ఆలోచిస్తున్నాడని మీరు అనుకుంటున్నారు? Let's look at few options what he may be thinking. తనకున్న కొన్ని ఎంపికలు, తను ఏం ఆలోచిస్తున్నాడు అన్నదానికి కొన్ని ఎంపికలు మనం చూద్దాం. He may have said, oh, I have fallen, the sin which I have committed is a great sin. నేను పడిపోయాను, నేను చేసిన పాపం చాలా గొప్పది అని దిగులు పడుతూ ఉండొచ్చు. This is not a common sin, this is a very great sin. ఇదేదో సహజంగా అందరూ చేసే తప్పు కాదు, కానీ ఇది చాలా గొప్ప పాపం, చాలా పెద్దది. He may have thought, the Lord may have forsaken me now there is no hope for me. ఒకవేళ పేతురు ఎలా కూడా చెప్పి ఉండొచ్చు, ప్రభు నన్ను మర్చిపోయి ఉండవచ్చు, అసలు నేను ప్రభుకి గుర్తుండను అని చెప్పి ఉండొచ్చు. He may also have thought, ఇంకో విధంగా ఎలా ఆలోచించే ఉంటాడంటే, whenever the Lord has anything important to do, he will never take me anymore. ఏదైనా ఒక ప్రాముఖ్యమైన పని ఉంటే ప్రభు ఎప్పటికీ కూడా నన్ను ఎంచుకోరు అని ఆలోచించుండొచ్చు. He was always among the three, Peter, James and John. Everywhere Jesus went, three of them would go. ఎందుకంటే ఎప్పుడు కూడా యేసు ప్రభువు ఎక్కడుంటే అక్కడ పేతురు, యోహాను, యాకోబు వీళ్ళు ముగ్గురు ఉండేవారు. So he may have thought, whenever the Lord has anything important to do, he will not take me along anymore. ఇంకా ఎప్పుడైతే ఇతను తప్పు చేశాడో, యేసు ప్రభువారు ప్రాముఖ్యమైన ఏ పని చేయగోరినా కూడా, ఇంకా నన్ను ఎన్నడూ కూడా ఆయనతో పాటు తీసుకెళ్లరు అని ఆలోచించుండొచ్చు. He may have thought,
I can never have any special experience like in the Mount of Transfiguration. Now there can be never any special experience with the Lord Jesus again in my life. యేసుప్రభు వారితో అంతకుముందు రూపాంతరపు కొండ మీద తను పొందిన అనుభవాలు లాంటి అనుభవాలు ఇంకెప్పుడు కూడా నా జీవితంలో యేసు ప్రభువుకు సంబంధించి ఉండవేమో అని ఆలోచించుండొచ్చు. He may have thought, I did not fall in front of the high priest or before Pilate, but before a servant girl I denied. What a నేను shame. ఒక పిలాతు ముందో లేకపోతే అక్కడ ఉన్న రాజు ముందో ప్రధాన యాజకుడి ముందో నేను పడిపోలేదు కానీ ఒక సేవ చేసే ఒక అమ్మాయి ముందు నేను పడిపోయాను అని ఆలోచించుండొచ్చు. And I denied not only once, but twice, thrice, and I even swore in my denial of the Lord. నేను ఒక్కసారి 2 సార్లు కాదు గానీ 3 సార్లు ఆయన ఎవరో నాకు తెలీదు అన్నాను. అదే కాకుండా నేను ప్రమాణం చేస్తున్నాను అని తను యేసుప్రభుని తృణీకరించినప్పుడు ప్రమాణం కూడా చేశాడు. One time I confessed he was the Son of God. ఒక్కసారైతే ఆయన నిజంగా దేవుని కుమారుడు అని ఒప్పుకున్నాను. But just before he was going to be crucified, I fell. కానీ ఆయన శిక్ష వేయబడుతున్నప్పుడు, ఆయన సిలువ వేయబడుతున్న ముందే నాకు ఆయన ఎవరో తెలీదు అనేసాను. Okay, although I cried with regret, I don't know how the Lord is going to treat me now. చాలా బాధతో నేను ఎంతగా దుఃఖించినా కూడా ఇక ముందు నన్ను ప్రభు ఎలా నా పట్ల ప్రవర్తిస్తారో నాకు తెలియట్లేదు. Right, when I denied him, he turned his back, he turned his head and looked at me, so he knows what I have done now. నేను ఆయన తృణీకరించినప్పుడు ఆయన తల నా వైపు తిప్పి నన్ను చూశారు. కాబట్టి నేను ఏం చేశానో ఆయనకు పూర్తిగా తెలుసు. He knows what I have done. I dare not come anywhere near him again. నేను చేసినంతా ఆయనకు తెలుసు కాబట్టి ఇక నేను ఆయన దగ్గరకు రావడానికి కూడా నేను ప్రయత్నం చేయలేను. I could not even watch 1 hour in prayer. I can go for fishing all night, but 1 hour also I could not wait. ఒక్క గంట కూడా నేను ప్రార్థనలో ఇక గడపలేను. నేను కావాలంటే చేపలు పట్టడానికైనా వెళ్ళిపోతాను కానీ. Okay, although Jesus loves me, but I cannot approach him again. యేసుప్రభు వారు మరలా నన్ను ప్రేమించినా కూడా అంతగా నేను ఆయనకి దగ్గరగా వెళ్ళలేను. Jesus may say, yeah, when I needed you, that time you denied me. యేసుప్రభు వారు ఒకవేళ చెప్పొచ్చేమో, ఎప్పుడైతే నువ్వు నాకు నీ అవసరం ఉందో అప్పుడు నీవు నన్ను తృణీకరించావు. Now when everything is comfortable, you want to come back now. ఇప్పుడు నీకంతా సౌకర్యంగా ఉన్నప్పుడు మరలా నా ఎదుకు రావాలనుకుంటున్నావా? How dare you come back now? నీకెంత ధైర్యం మరలా ఇలా తిరిగి రావటానికి? Do you know the pain I went through for you? నీ కొరకు నేను వెళ్ళిన ఆ యొక్క ఇబ్బంది, బాధ, నొప్పి ఎంతో తెలుసా? When I was dying also, you did not even come near the cross. John came near the cross, you did not come. నేను సిలువపై మరణిస్తున్నప్పుడు యోహానైతే నా ఎద్దుకు వచ్చాడు కానీ నువ్వు అసలు రానే రాలేదు. Dear brothers and sisters, are these thoughts would have gone through the mind of Peter, yes or no? ప్రియమైన సహోదరి సహోదరులారా, పేతురు యొక్క మనసు నుండి ఇలాంటి ఆలోచనలన్నీ వెళ్ళుంటాయి అంటారా లేదా? He was also a human being just like us. మనలాగే అతను కూడా ఒక మనిషే. The devil would have put all sorts of fear and doubt about God's love in his heart. తన హృదయంలో ఉన్న దేవుని యొక్క ప్రేమను గురించి తనకు కావాల్సిన అనుమానాలన్నీ, భయాలన్నీ అపవాది ఎప్పుడో పేతురు మనసులో పెట్టుండొచ్చు. He was also around 30 years only. అతడికి కూడా రమరమి 30 సంవత్సరాలు ఉండొచ్చు. You know, when the Holy Spirit was writing the Bible, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని రాస్తున్నప్పుడు he specifically wanted to show us that even though these words were considered unimportant by Matthew, Luke, and John, but to Peter, these were unforgettable words. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని రాస్తున్నప్పుడు మత్తయి, మార్కు, లూకా వారికి ఈ యొక్క మాటలు అంతగా పట్టింపు లేకుండా ఉన్నా కూడా పేతురుకు మాత్రం మర్చిపోలేనటువంటి మాటలు ఇవి, ప్రత్యేకమైన మాటలు. Yeah, Matthew, Luke, and John. Mark was actually dictated by Peter. The Gospel of Mark was dictated by Peter. మార్కు సువార్త పేతురు చెప్పబడితే రాయబడిన మాటలు, కానీ మత్తయి, లూకా మాత్రం వారు రాసింది. Matthew, Luke, and John did not record this word and Peter. మత్తయి, లూకా, యోహాను
ఈ యొక్క మాటలు పేతురుకు కూడా పేతురుతో చెప్పుడి అన్న మాటలు వాళ్ళు రాయలేదు. But that word in the Gospel of Mark, which was dictated by Peter, is such an important word for Peter. కానీ మార్కు సువార్తలో పేతురుతో కూడా అని చెప్పబడిన మాట అది పేతురు చెప్పినదే, అది ఎంతో మర్చిపోలేని మాట. What about us, dear brothers and sisters? మన సంగతి ఏంటి ప్రియమైన సహోదరి సహోదరులారా? Are we afraid today to come to the Lord? ప్రభు యొద్దకు రావడానికి ఈ దినాన మనం భయపడుతున్నామా? Those thoughts which went through the mind of Peter, పేతురు మనసులో నుండి వెళ్ళిన అలాంటి ఆలోచనలతోనే when we commit a sin, if we commit a sin, do these thoughts also come into our minds? మనం పాపం చేసినప్పుడల్లా ఇలాంటి ఆలోచనలే మన తలంపుల్లో కూడా వస్తున్నాయా? I don't know how God will accept me now. I have repented, but I don't know how much He accepts me. How will He treat me now? నేను పశ్చాత్తాపడ్డాను, కానీ ప్రభు నన్ను ఏ విధంగా మరలా నా పట్ల ప్రవర్తిస్తారో, ఆయన నా గురించి ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలియదు. Yes, I wept and repented about my sin. అవును, నా పాపం నిమిత్తం నేను ఎంతో ఏడ్చి పశ్చాత్తాపడ్డాను. I confessed my sin. నా పాపాన్ని ఒప్పుకున్నాను. But can I say, Lord, I come to you in boldness? కానీ ఒక ధైర్యమైన హృదయంతో ప్రభువా నీ యొద్దకు నేను రాగలనా అని చెప్పగలనా నేను? Are you bold to come to the Lord Jesus today, or are you afraid of the way He will look at you? ఈ రోజు యేసు యొద్దకు రావడానికి నువ్వు ధైర్యం కలిగి ఉన్నావా, లేదా ఆయన ఏ విధంగా నీ పట్ల ప్రవర్తిస్తారో అన్న భయంతో ఉన్నావా? Let me ask you this question. ఈ ప్రశ్న అడగనివ్వండి. Did the love of the Lord Jesus decrease for Peter on the cross? సిలువ మీద పేతురు నిమిత్తమైన యేసు యొక్క ప్రేమ తగ్గిపోయిందా? Remember, the memory of what Peter did was very fresh in Jesus' mind. గుర్తుపెట్టుకోనండి, పేతురు ఏ తప్పైతే చేశాడో అది యేసు ప్రభు వారికి గుర్తున్న దాంట్లో చాలా చాలా కొద్దిగా ముందే జరిగినది. So did the love of God on the cross for Peter decrease little bit? సిలువ మీద దేవుని యొక్క ప్రేమ పేతురు నిమిత్తం కొద్దిగైనా తగ్గిందా? No, dear brothers and sisters, it did not decrease. లేదు ప్రియమైన సహోదరి సహోదరులారా, అది తగ్గిపోలేదు. Maybe today you want to come to the Lord, you want to come close to the Lord. లేదా ఈ రోజు నువ్వు దేవుని యొద్దకు రావాలనుకుంటున్నావు, ఇంకొంచెం దగ్గరగా రావాలనుకుంటున్నావు. But you feel very far away from God. కానీ దేవుని నుండి నేను ఎంతో దూరంగా ఉన్నాను అన్న ఆలోచన నీకు ఉందేమో. And you don't find the strength inside your heart to come close to God. దేవుని యొద్దకి ఆయన దగ్గరకు రావడానికి నీ యొక్క హృదయంలో ఆ శక్తి సరిపోవట్లేదేమో. Remember, the Lord is calling your name and Peter. జ్ఞాపకం చేసుకో, నీ పేరు యేసు ప్రభువారు అక్కడ పిలుస్తున్నారు, మరియు నీ పేరు. And Peter, and your name. పేతురుతోను మరియు మీతోను మీ పేరు. Yeah. So dear brothers and sisters, as it says in Hebrews 10 and verse 19. Hebrews 10 హెబ్రీ and రాసిన verse పత్రిక 10:19 చెప్పబడుతున్నట్టుగా says, therefore, brethren, having boldness to enter the holy place by the blood of Jesus. యేసు ప్రభువారి రక్తం ద్వారా అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి మనం ధైర్యం కలిగి ఉన్నాం. The blood of Jesus is all powerful, dear brothers and sisters. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు యొక్క రక్తం సమస్త శక్తి కలిగినది. We don't have to be afraid. What will happen now? Will God do something against me? Will God be angry with me? Will God treat me well? Let us not be afraid like that. Let us come boldly to Him. ఇప్పుడు దేవుడు నన్ను ఏం చేస్తారు, నాకేం జరుగుతుంది, దేవుడు నన్ను అంగీకరిస్తారా, అలాంటి భయాలతో మనం ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఒక ధైర్యమైన హృదయంతో మనం ఆయన యొద్దకు రాగలం. Like it says in verse 22, 10:22, Hebrews 10:22, it says, let's approach God with a sincere heart in full assurance of faith, having our hearts sprinkled clean from an evil conscience. హెబ్రీ 10:22లో చెప్పబడుతున్నట్టుగా, కుమ్మరించబడిన హృదయముల గర్వారమై యథార్థమైన హృదయంతో మనస్ఫూర్తిగా మన పూర్తి నమ్మకంతో యేసు యొక్క ఆయన యొక్క సింహాసనం యొద్దకు వద్దాం. The devil is a liar, dear brothers and sisters.
అపవాది అబద్ధికుడు ప్రియమైన సహోదరి సహోదరులారా. Let the devil not rob you of your boldness before the Lord Jesus. యేసు ప్రభు వారి ఎదుటున్న నీ ధైర్యాన్ని అపవాది దొంగతనం చేయనివ్వకండి. Remember, Peter was also just like us, less than 30 years old or around 30 years old. జ్ఞాపకం ఉంచుకోనండి, పేతురు కూడా రమారమ 30 సంవత్సరాలు ఆ మధ్యనే ఉంటాయి వయసంతా. But God's love for him did not change, did not decrease. కానీ దేవుని యొక్క ప్రేమ అతని పట్ల తగ్గలేదు. అతని పట్ల మార్పు లేనిదిగా ఉన్నది. God's amazing plan for his life still could be fulfilled. ఆయన జీవితం పట్ల ఉన్న అద్భుతమైన ప్రణాళిక అప్పటికి కూడా నెరవేర్చబడును. He became a leading apostle. అపోస్తలులందరిని నడిపించే నాయకుడిగా ఉన్నాడు. So come boldly to him and surrender yourself fully to him. Don't be afraid of Jesus. ఎంతో ధైర్యంగా మనం యేసు యొద్దకు వద్దాం. యేసు అంటే మీరు భయపడవద్దు. Yeah, it says, as I'll just conclude with this verse, it says, they overcame him by the blood of the Lamb. That is in Revelation 12:11. ప్రకటన 12:11లో ఉంది, యేసు యొక్క రక్తాన్ని బట్టి వారు అపవాదిని జయించారు అని. Yes, so let us take full confidence of the power of the blood of Jesus and come boldly to him and not listen to the lies and the condemnation of the devil, but come boldly to Jesus. He loves us. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తాన్ని మనం ఎంతో ధైర్యంగా పట్టుకొని అపవాది యొక్క నిందలు, అపవాది యొక్క అనుమానాలు మనం పట్టించుకోకుండా ఎంతో ధైర్యంగా యేసు యొద్దకు మనం వస్తాం. Yeah, God can still fulfill that wonderful, amazing plan for each one of your lives. మీలో ప్రతి ఒక్కరి జీవితంలో ఆయనకి ఎలాంటి ప్రణాళిక అయితే ఉందో ఆ యొక్క ప్రణాళికలు నెరవేర్చడానికి ఆయన అంత సిద్ధంగా ఉన్నారు. Just like he did in Peter's life. ఆయన ఏ విధంగా పేతురు యొక్క జీవితంలో చేశారో. Come boldly to him. ధైర్యంగా మనం ఆయన యొద్దకు వద్దాం. May the Lord help us. ప్రభు మనకు సహాయం చేయను గాక.